జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్దే పెత్తనం అని తెలుసు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ ప్లేస్ని కూడా నాదెండ్ల మనోహర్ ఆక్రమించాడని తెలుసు. ఈ నాదెండ్ల మనోహరు నిన్న నవశకంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు జైలుకి పోయిన తర్వాత ఒక లీడర్గా ఎదిగాడంటే నారా లోకేష్. ఈయన నారా లోకేష్ని పొగుడుతూ ఉంటే అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. నీ బతుకు చెడా, నువ్వు నారా లోకేష్ లీడర్ అని నువ్వెలా ఒప్పుకుంటావు అంటూ కూడా నిజంగా కడిగి వాడేశారు అంబటి రాంబాబు గారు. వినండి ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు గారు. నిజంగా అసలు నాదెండ్ల మనోరికి ఇచ్చి పడేశాడు అనుకోండి, ఇంక నీ బతుకు చెడా అంటూ అంబటి రాంబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటాడు కదా నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నాడు చూసారా? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుడు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. మీ బతుకు చెడ. మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికా అని అడుగుతా ఉన్నా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ ని బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు. ఇది రాజకీయ పార్టీ. మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ అంటే కాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల. ముందు రాకూడదు అనుకున్నాడంట. ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం. తర్వాత మనం రావాలని నిర్ణయించుకున్నాం. మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటారా? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతికిలాడి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారి యువగణ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు. అంతేకాదు ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు నిన్న. తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో, బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన రెండు లేవనే విషయం జగద్విత్తమైనటువంటి అంశం. యుద్ధం ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగల కొడతాం. ఏం మాట్లాడారు నాకు అర్థం కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగల కొట్టేంత గొప్పవారా మీరని అడుగుతా ఉన్నా. అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నాం.